వెంకటరెడ్డి గారు, ఏంటి ఈరోజు విధ్వంసం, వెన్నుపోటు, మీ కార్యక్రమాలు? సరే, కార్యక్రమాలు చేశారు, ఏవో తప్పులు జరిగినాయో, డిఎస్సీయో ఇంకోటో, అవన్నీ ఓకే. దానికి మించి మళ్ళీ మాటల తోటాలు, పర్సనల్ అటాక్లు, ఈ సందేశం మంచిదేనా ఈ టైంలో వైసీపీకి? ఒకటి, వర్మ గారు, ముందుగా మీకు ప్యానల్లో ఉన్న అందరికీ అట్లానే 99 టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారాలు. నమస్తే. ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి 3 పార్టీల కూటమి ఈరోజు బరి తెగించి ప్రతిరోజు మాట్లాడుతున్నటువంటి మాటలతో కంపేర్ చేస్తే అసలు నిజంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దాని మీద సరిగ్గా వాళ్ళు మాట్లాడినటువంటి ఆ మాటలకు సరిగ్గానే మాట్లాడలేదనే చెప్పాలి. ఎందుకు? ఒక ముఖ్యమంత్రి బరి తెగించేసి 310 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి తిరుమల లడ్డూలో పంది కొవ్వు, గొడ్డు కొవ్వు, బాత్రూమ్లో యాసిడ్ అని మనిషి అనేది ఎవరు మాట్లాడలే ఇప్పటివరకు. తిరుమల లడ్డులో కల్తీ అనే ఏ మనిషి మాట్లాడలా. అట్లాంటి ముఖ్యమంత్రి బాత్రూమ్లో యాసిడ్ కలిపారు, ఇదేంటి జంతువులు కొవ్వు కలిపారు, పంది కొవ్వు కలిపారు. ఇట్లా మాట్లాడిన తర్వాత ఇంక ఈ రాష్ట్ర రాజకీయాల గురించి మనం ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదని చెప్పొచ్చు. దాని తర్వాత నుంచి ఒక ప్రతిపక్ష పార్టీగా ఈ రోజు అధికారంలో అంతకుముందు 151 సీట్లతో సింగిల్ గా అధికారంలోకి వచ్చిన పార్టీగా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు 40% ఓట్లతో ఈరోజు ప్రజల్లో ఉంటే అలాంటి పార్టీని పట్టుకొని గొడ్డల పార్టీ, లేదంటే సైకో, నువ్వు బాబాయిని చంపావు, ఎవరండి ఇవన్నీ మాట్లాడుతుంది? ఒక ముఖ్యమంత్రి ఇంకా 2 సంవత్సరాలు పోతే 50 సంవత్సరాల రాజకీయ అనుభవం చెప్పుకుంటాడు. మరి ఇట్లాంటి వ్యక్తులు ఇవన్నీ మాట్లాడుతున్నప్పుడు మరి దానికి కౌంటర్ గా మాట్లాడాలి కదా ఖచ్చితంగా. ఎవరిది గొడ్డలి? వీళ్ళు లేచిన దగ్గర నుంచి మా పార్టీని పేరు పెట్టి కూడా పిలవకుండా డైరెక్ట్ గా గొడ్డల పార్టీ అని అంటే మనం కూడా నారాసుడ పార్టీ ఎవరిది, లేదంటే నారాసుడ గొడ్డలు ఎవరిది, నారాసుడ గొడ్డల పోటు ఈ రాష్ట్రం మీద ఈ 2 సంవత్సరాలుగా ఎలా పడింది, విద్యా వ్యవస్థ మీదో, వైద్య వ్యవస్థ మీదో, లేదా రైతాంగం మీదో, ఇలా అన్ని వ్యవస్థల మీద నారాసుర గొడ్డలి పోటు 2 సంవత్సరాలుగా గొడ్డలు వేటు ఎలా పడి రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు అనేది ఖచ్చితంగా మనం డిస్కషన్ చేయాలి కదా. దానిలో భాగంగానే ఈ రోజు మన 4వ తారీఖు ఇప్పుడు రిజల్ట్ వచ్చినటువంటి రోజు 2 సంవత్సరాలు అయింది. సో 4 నుంచి ఇవాళ 12వ తారీఖు చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసి రాష్ట్రానికి ఏదైతే శాశ్వతంగా ఏదైతే ఒక చంద్రగ్రహణం పట్టినటువంటి రోజు. అందుకని 2 సంవత్సరాల్లో జరిగినటువంటి వైఫల్యాలు, జరిగినటువంటి రాష్ట్రంలో జరిగినటువంటి అన్యాయాలు, ఓ పక్క రాష్ట్రంలో జరుగుతున్నటువంటి దాడులు, లేదంటే వీళ్ళు ఇస్తానన్నటువంటి సూపర్ 6 తో పాటు 143 హామీలను ఎలా ఎగ్గొట్టారు, వీటన్నిటి మీద కష్టంగా డిస్కస్ చేస్తాం. చేయకుండా ఎలా ఉంటాం? ఈ రోజు 4 రాజకీయ పార్టీలకి ఈ రోజు అసెంబ్లీలో ప్రాతినిధ్యం ఉంది. ఇది ఆ 4 రాజకీయ పార్టీలు 3 ఒకవైపు ఉన్నాయి. మిగిలిన ఒక పార్టీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకటే ఉంది. లేదంటే ఇంకా క్వశ్చన్ చేసే అనలిస్టులు వాళ్ళు ఏదైతే ప్రతిపక్షంగానో లేదంటే ఎవరు తప్పు చేసినా క్వశ్చన్ చేసే అనలిస్టులు కొన్ని ఛానల్లో ఒకవైపు ఉన్నాయి. అని తప్ప మనం ఖచ్చితంగా అంటారు కదా. దాంట్లో మీరు రోజా గారు మాట్లాడారనో లేదంటే కొడాల నాని గారు వాళ్ళు ఏమో బయటకు వచ్చి మాట్లాడకపోతేనేమో వీళ్ళు రావట్లేదు, మాట్లాడలేదు అంటారు. బయటకు వచ్చి మాట్లాడితేనేమో ఇదిగోండి వాళ్ళు ఇట్లా మాట్లాడారు, అట్లా మాట్లాడారు అంటారు. ఎట్లా మాట్లాడాలండి? కిరా కార్పియో, సీమరాజానో, లేదంటే నేనంటే ఆ జనసేన కిరణ్ రాయలో వీళ్ళు మాట్లాడే రోజా గారి మీద వీళ్ళు దూషించినటువంటి క్యాబేజీ అంటే దాంట్లో తప్పు బూతువాడే ఉంది. నెత్తిన క్యాబేజీ, చెవుల్లో క్యాబేజీ పెట్టాడు అని అంటావు, క్యాబేజీ పూలు పెట్టారు అంటావు. ఆయన ఓజీ కాదు, క్యాబేజీ పెట్టాడు. ఎందుకంటే ఇప్పుడు జనసేన ఇచ్చినటువంటి ఒక షణ్ముఖ వ్యూహం అని వాళ్ళు మేనిఫెస్టో రిలీజ్ చేశారు తెలుగుదేశం పార్టీతో కలిపి. ఏమిచ్చారు దాంట్లో? ప్రతి నియోజకవర్గంలో ప్రతి సంవత్సరం ఒక 500 మంది యువతను సెలెక్ట్ చేసి సంవత్సరానికి 10 లక్షల రూపాయలు, అది వాళ్ళకి 500 మంది 10 లక్షల రూపాయలు ఒక్కొక్కరికి ఇస్తాము అన్నారు. 2 సంవత్సరాలు అయింది. కనీసం పిఠాపురంలోనే ఇచ్చారా? అనేక హామీలు ఇంకా చేయాల్సినవి ఉన్నాయి. ఆల్రెడీ ఆ హామీలకు సంబంధించి అడుగుతున్నాం. అడిగితే మీరు గొడ్డల పార్టీ. అయ్యా ఈ రాష్ట్రంలో ఏంటి మీరు చేస్తానని అన్ని చేయట్లేదు, ఇది అప్పులు చేశారు ఎందుకంటే మీరు గొడ్డల పార్టీ. లేదంటే దమ్ముంటే నువ్వు అసెంబ్లీకి రా, లేదంటే తల్లి, లేదంటే చెల్లి, లేదంటే నువ్వు బాబాయిని చంపావు. ఎవరు చంపారు? సిబిఐ డైరెక్ట్ గా జగన్మోహన్ రెడ్డి గారిని విచారణ చేయాల్సినటువంటి పని లేదు అని చెప్పి క్లియర్ గా సిబిఐ జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబంతో ఇది కుటుంబంలో సంబంధం లేదు ఈ హత్యతో అని చెప్పి విచారించాల్సిన పనే లేదని చెప్పి డైరెక్ట్ గా సిబిఐ సుప్రీంకోర్టుకు తెలిపినా మళ్ళీ ఇల్లు చంపారని చెప్పి రోజు ఇదో ప్రచారం. ఎవరు చెప్పండి సార్? ఈ రోజు లెగిసిన దగ్గర నుంచి ఇప్పుడు మీరు చూడండి, ప్రతి మీటింగ్ లో గొడ్డల పార్టీ. అరే మీకు చేతనైంది ఇంకా తిట్టడం, మా మీద విమర్శలు చేయడం తప్ప మీరు ఏమన్నా 2 సంవత్సరాల్లో ఏమన్నా ఒరగబెట్టుంటే ఇదిగోండి మేము ఇన్ని చేసాం, ఇదిగోండి మీకంటే ఇన్ని ఎక్కువ చేసాం, లేదా మీరు ఇచ్చినవన్నీ ఇన్ని తీసేసి దాని ప్లేస్ లో ఇది పెట్టాం, ఇది కదా చెప్పాల్సింది. ఈ రోజు అది చెప్పండి. ఈ రోజు కూడా మీటింగ్ లో ఉంది. ఈ రోజు తిరుపతి వెళ్ళి మీటింగ్ పెట్టారు. మొన్నటిదాకా ఏం చెప్పారండి వీళ్ళు? వర్మ గారు అదేంటి నరేంద్ర మోడీ గారు నా దేశము నా బాధ్యత నా దేశం అన్నారు. సో పెట్రోలు డీజిల్ సంబంధించి వాడకం తగ్గించాలి, ఎక్కువ కార్లు వేసుకొని వెళ్ళకూడదు, దుబారా అస్సలు చేయకూడదు, ఇలాంటి బహిరంగ సభలన్నింటిని అందుకనే మేము మహానాడును కూడా మాన్యువల్లో నిర్వహించామని చెప్పి నిన్నటిదాకా కదా చెప్పింది. ఈ రోజు తిరుపతికి సంబంధించిన దాంట్లో
మరి బహిరంగ సభ పెట్టి దాంట్లో నేను చెప్పట్లేదు సార్, ఆంధ్రజ్యోతి ఈనాడులో రాసిందే 50,000 మంది జన సమీకరణ చేస్తా ఉన్నారు, 2,000 మంది పోలీసులు బందోబస్తు, 172 ఆర్టీసీ బస్సులు, ప్రైవేట్ బస్సులు, స్కూల్ బస్సులు, కాలేజ్ బస్సులు, వేలాదిగా కార్లతో ఈరోజు పబ్లిక్ మీటింగ్ నిర్వహించారు. 3 స్పెషల్ ఫ్లైట్లు వేసుకొని వచ్చారు. ఒకటి నారా లోకేష్, ఇంకొకళ్ళేమో డిప్యూటీ సీఎం గా ఉన్న పవన్ కళ్యాణ్, ఒకటేమో చంద్రబాబు నాయుడు గారు. ఒక మీటింగు, 3 స్పెషల్ ఫ్లైట్లు కానీ హెలికాప్టర్లు కానీ, మళ్ళీ మీకు వందలాది బస్సులు, వేలాది కార్లు. మరి మనం చెప్పే నీతి వాక్యాలు ఏంది? శుక్రవారం వస్తే డ్రామా స్టార్ట్ చేస్తాం కదా. మరి ఇట్లాంటివన్నీ మేము అడిగామనుకోండి, గొడ్డల పార్టీ, నువ్వు సైకోవి, నువ్వు మమ్మల్ని అడగటానికి వీల్లేదు. ఇదా అండి మీరు పద్ధతికి? మీరు చెప్పిందని మేము క్వశ్చన్ చేస్తున్నాం. మీరేమన్నారు? ఇంత పెద్ద పెద్ద మీటింగులు పెట్టుకోవద్దు అని మనమే నిన్నా కదా. డ్రామా శుక్రవారం సైకిల్ దొక్కినట్టుగా నో వెహికల్ డే అని పెట్టాం కదా. అంటే మిగిలిన రోజుల్లోనే ఫుల్ వెహికల్స్ కాన్వాయిలతో తిరగాలి, ఆ ఒక్కరోజు మాత్రం ఫోటోలకు ఫోజులు ఇవ్వాలనే కదా దానికి అర్థం. అదేమనంటే కేసులు పెడతాం. అయ్యా డిఎస్సిలో ఇన్ని అక్రమాలు జరిగినాయి, మాకు ఇన్ని రకాల అనుమానాలు ఉన్నాయి, 38,000 మంది గ్రీవెన్స్లు అప్లై చేశారు. ఓ సిబిఐ ఎంక్వైరీ ఇస్తే ఉన్న ఉద్యోగాలు తీసేయమంటలా, వాళ్ళు ఉద్యోగాలు చేస్తానే ఉంటారు సిబిఐ ఎంక్వైరీ తేలేదాకా. పైన అధికారంలో ఉంది మీరే కదా, కింద కూడా మీరే కదా. ఎంక్వైరీ చేద్దామంటే ఎందుకు పారిపోతుంది? అనేక అక్రమాలు వచ్చిన తర్వాత ఈ లోకేష్ ఆధ్వర్యంలో అనేక లీకేజీలు జరిగినాయి. లోకేషా లీకేజా అని ప్రజలు అడుగుతున్నటువంటి పరిస్థితులు. 10th క్లాస్ పేపర్ లీక్ అయింది, ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో పేపర్ లీక్ అయింది, బీఈడి ప్రశ్నపత్రం లీక్ అయింది, ఇలా ఇన్ని జరిగినాయి. అది పెద్దది. దీని మీద ఎంక్వైరీ అడుగుతున్నాం. మీరు నిజంగా తప్పు చేయకపోతే, దీంట్లో శాప్ చైర్మన్ గా ఉన్నటువంటి రవినాయుడు హస్తం లేకపోతే, దీనికి మీరు కానీ తప్పు చేయకపోతే వాళ్ళ ఉద్యోగాలు ఇప్పుడు ఇమీడియట్ గా పీకేసేది కాదు కదా. ఉద్యోగాలను ఉంటారు, ఎంక్వైరీ జరిగిద్ది. ఎవరైతే అక్రమాలు జరిగినాయో వాళ్ళ వరకు తీసేస్తారు. రేపొద్దున మళ్ళీ ఎగ్జామ్ పెట్టాలి. అదే అడుగుతుంటే మమ్మల్ని తిట్టడం, ఇది తప్పేమన్నా ఉందని కూడా అడుగుతాం. బాబు, ఎందుకు అనవసరంగా వీళ్ళని తిడుతున్నారట ప్రశ్నిస్తుంటేని? వాళ్ళు ప్రశ్నించడం, మేము తిట్టడం అసలు ఎక్కడ జరుగుతుంది సార్? ఇప్పుడు నోటుకు వచ్చినట్టు మాట్లాడితే తప్పనిసరిగా దానికి తిరిగి సమాధానం అనేది ఒక్కొక్కరు ఒక్కోలా చెప్తారు. ఇప్పుడు నేను సాఫ్ట్ గా చెప్పినట్టుగా అందరూ ఉండరు కదా. కార్యకర్త అనేవాడికి ఒళ్ళు మండుద్ది.